మీ యొక్క జర్నీ ఇప్పటి వరకు ఈ ఐఎంసీలో ఎంతకాలం ఉందో నాకు తెలియదండి. సో కొంతమంది రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చాలా ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరికీ ఉపయోగపడబోయే కంపెనీ ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆఫర్స్ కావచ్చు, అద్భుతమైన ప్లానింగ్ కావచ్చు, మీలో ఎంతమందికి క్లారిటీ ఉందో మాకు తెలియలేదు. కాబట్టి మరొకసారి మీ అందరికీ రిమైండ్ చేసే ప్రాసెస్ లో ఇన్వైట్ చేయడం జరిగిందండి. అయితే ఎందుకు ఇన్వైట్ చేశాము? ఇంత సింపుల్ గా పాయింట్ కోసమే మమ్మల్ని ఇన్వైట్ చేశారంటే కాదండి. మేము అందరం కూడా, మేము అంటే మీ అప్లయన్స్ నా వరకు, అంటే ఎస్పెషల్లీ చైర్మన్స్ అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా చాలా స్ట్రాంగ్ గా మన టీమ్స్ లో ఉన్నటువంటి సిల్వర్ అండ్ అబౌవ్ మీ అందరూ, ఎస్పెషల్లీ ఇప్పుడు లాగిన్ అయిన వాళ్ళు, అదే విధంగా మన ఫ్యామిలీలో ఇంకా చాలా మంది ఉన్నారు, కొంతమంది బిజీగా ఉండి లాగిన్ అవ్వలేకపోయారు, ఏదైనా కావచ్చు. మనందరం కూడా ఒక అద్భుతమైన సక్సెస్ ని తీసుకోవడానికి ప్రతిరోజు నిరంతరమైన శ్రమ మనం పెడితేనే ఆ రిజల్ట్ వస్తుందని మీకు తెలుసు. దానికోసం ఈరోజు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో నేను ఒక పీడిఎఫ్ ఫైల్ చూపించి మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటానండి. సో ఇప్పటి వరకు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నేను తెలుసని నమ్ముతూ ఇంకా నా ఇంట్రడక్షన్లు గట్టా లేకుండా సెషన్ లోకి వెళ్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా. మీరందరూ అంటే ఎస్పెషల్లీ సిల్వర్ స్టార్ అండ్ అబౌవ్, ఇది స్పెషల్ మీట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దేనికోసం ఇన్వైట్ చేశారండి అంటే, మంత్లీ మనందరం ఎంతెంత ఇన్కమ్ సంపాదించుకుంటున్నామో మీకు తెలుసు, ఎందుకంటే మీ పేఅవుట్ ఎంత వస్తుందో అది మీకు తెలుసు. అయితే ఆ పేఅవుట్ తో మనం సాటిస్ఫై అవుతున్నామా అంటే 100% సాటిస్ఫై అవ్వట్లేదు, అది కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ రోజు సెషన్ మీరు వింటున్నారు, చాలా చాలా సంతోషం. అయితే ఈ సెషన్ మీకు పూర్తిగా ఉపయోగపడాలంటే కొన్ని పాయింట్స్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను స్లైడ్స్ చూపించేంత వరకు మీరు ఎటువంటి పాయింట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఫోకస్డ్ గా ఫస్ట్ టైమే వింటున్నట్టుగా వినండి ఫ్రెండ్స్. మీరు సిల్వర్ వరకు జర్నీ చేశారు, గోల్డ్ వరకు జర్నీ చేశారు, లేకపోతే అండ్ అబౌవ్ పొజిషన్స్ జర్నీ చేశారు, అవన్నీ కాసేపు పక్కన పెట్టి ఒక ఫ్రెష్ గా, కొత్తగా, ఇప్పుడే మనం ఐఎంసీలోకి ఎంటర్ అయితే ఎలా అయితే వింటామో ఈ ఆపర్చునిటీ ఏంటి అని వింటామో అలాగే వినండి. జస్ట్ ఒక 20 మినిట్స్ ఫ్రెండ్స్, ఎక్కువసేపు వద్దు, 20 మినిట్స్. సో మంత్లీ మనం ఒక ₹1,00,000 ఇన్కమ్ సంపాదించుకోవడానికి 100% ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మీరు దానికి నమ్మండి. ఏ విధంగా ఫుల్ఫిల్ అవుతుందో నేను మీకు క్యాలిక్యులేషన్ తో సహా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్లైడ్స్ మీరు ఆల్రెడీ చూసున్నా సరే మరలా చూడండి, మరలా వినండి. మీరు ఇంకొకరికి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ చేసేంత వరకు మీరు వినాల్సిందే అని నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. మంత్లీ ఇన్కమ్ 1 lakh వస్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతో పాటు మన కంపెనీ ఈ ఇయర్ ఇచ్చినటువంటి బాలి ట్రిప్, సో చాలా అద్భుతమైన ట్రిప్ అండి. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, మనందరం కలిసి వెళ్దామని చాలా తపనతో మీతో మాట్లాడుతున్నాను. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్పేసి మెయిన్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్దాం. గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్కరు కూడా. స్లైడ్ లో చిన్న చిన్న చేంజెస్ మారిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ GRI, దీని రియల్ పవర్ ఉపయోగించుకోవాలి అంటే బీవీ కావాలి అనే విషయం అందరికీ తెలుసు. ఆ బీవీని ఎలా జనరేట్ చేయాలన్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటామండి. సో ఈ GRI ఎవ్రీ 10 days వస్తుంది. ఎవరికి వస్తుందంటే అందరూ తీసుకోవచ్చు, ఆల్ అసోసియేట్స్. ఎంత తీసుకోవచ్చు అండి అంటే పర్సంటేజ్ బేస్డ్ అండి, 14, 16, 18, 20. దేని మీద బేస్ అయి ఉంటుందండి అంటే, మన టీంలో ఎవరైతే న్యూ అసోసియేట్స్ వస్తున్నారో వాళ్ళు చేసే 2500 బీవీ వరకు మనం ఇది తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ లో చూస్తే ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఎన్ని టీమ్స్ అయినా ఉన్నామండి, ఒక టీంని మీరు లీడింగ్ గా తీసుకుంటారు, మరొక టీంని 14%, మరొక టీం 16, మరొక టీం 18, మరొక టీం 20. హైయెస్ట్ ఎంత తీసుకోవచ్చు అండి? లీయెస్ట్ కండిషన్ లేదు, ఎంతైనా పర్వాలేదు. ఈవెన్ 10 బీవీ వచ్చినా సరే దాని మీద GRI ఇచ్చేస్తారు. హైయెస్ట్ ఎంత తీసుకోవచ్చు అండి అంటే 10 lakhs బీవీస్ వరకు తీసుకోవచ్చు అండి. ఈచ్ టీము, ఈచ్ క్లోజింగ్ అంటే ఎవ్రీ 10 days కి 10 lakhs వరకు తీసుకోవచ్చు. చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది. అయితే ఇంత బీవీ జరగాలి కదండి అని ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను. చూడండి, ఎగ్జాంపుల్ వన్.
నాకు ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు మనందరం కొత్తగా ఎంటర్ అయ్యాం అనుకుందాం కాసేపు. మన ఐడి ఇన్కమ్ కి ఎలిజిబుల్ అయ్యింది, బట్ మన అకౌంట్ కి అమౌంట్ రావాలంటే, ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాం, అమౌంట్ ఎలిజిబుల్ రావాలంటే, ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత బీవీ చేయాలండి ఫ్రెండ్స్? ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాము, మనం ఇన్కమ్ కి ఎలిజిబుల్ అయ్యాము, మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత బీవీ చేయాలి? 600 బీవీ చాలు. వెరీ గుడ్. మీకు ఇది బాగా అర్థం కావాలని నేను అన్ని టైమ్స్ అడుగుతున్నానండి. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఏంటంటే ఎన్నిసార్లు అడుగుతారు ఏంటండి అని అనుకోవద్దు. చూడండి, ఇన్ని టైమ్స్ అడిగినా కొంతమంది మిస్టేక్లు పెడుతున్నారు. నో బీవీ అంట, నో బీవీ. నేను అడిగిన పాయింట్, ఇన్కమ్ ఎలిజిబుల్ అయ్యారు, ఇన్కమ్ ఎలిజిబుల్ అయిన దానికి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే, నేను జిఆర్ఐ గురించి అడగట్లేదండి. మామూలుగా ఇన్కమ్ ఎలిజిబుల్ అయ్యారు, మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే స్టార్టింగ్ కండిషన్ 600 బీవీ. స్టార్టింగ్ కండిషన్ 600 బీవీ అంటే మనము 10%గా పోనీ ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నానేమో అని మీరు చాలా మంది అనుకుంటున్నారేమో అని నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నాకు నేనే క్వశ్చన్ మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. 10% అయిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ రావాలి, ఎంత బీవీ చేయాలి? 600. ఓకేనండి. నో బీవీ అని చెప్పారు, అది కూడా ఆన్సర్ దేనికంటే జిఆర్ఐకి అయితే బీవీ లేదని చెప్పాము. నేను అలా అడగలేదు. ఎలిజిబుల్ అయ్యారు, మీకు ఇన్కమ్ రావాలంటే 600. మీరు 600 600 600 600 అనేది మీరు చాలా బాగా మైండ్ లో పెట్టుకోవాలి అని నేను ఇన్ని టైమ్స్ అడిగాను. ఓకే, ఇప్పుడు చూడండి, చాలండి, చార్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జాంపుల్ 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, మన టీంలో ఒక 600 బీవీ చొప్పున 5గురు చేశారు. యు అనే ప్లేస్ లో నేను ఏమీ బీవీ పెట్టలేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు పెట్టలేదండి అంటే, మన బీవీ మీద మనకి జిఆర్ఐ రాదు. మరి దేని మీద వస్తుంది? మన టీంలో జరిగే న్యూ బీవీ మీద వస్తుంది. మన టీంలో జరిగే న్యూ బీవీ మీద వస్తుంది. కాబట్టి నేను 600 బీవీ 5 టీముల్లో పెట్టాను, 1000 పెట్టలేదు. 600 బీవీ 5 టీముల్లో పెట్టాను. ఇప్పుడు జిఆర్ఐ వస్తుందా రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? క్యాలిక్యులేషన్ లో చూడండి. ఒకటేమో 600 బీవీని లీడింగ్ టీం అంటున్నారు, ఇంకోటి 14% అంటే 84 రూపీస్. ఇంకో 600 బీవీ జరిగిందంటే థర్డ్ టీమ్ లో 96 రూపీస్. మరొక 600 జరిగితే 18% 108 రూపీస్. 600 బీవీ జరిగింది 20% 120. టోటల్ చేస్తే 408. స్లైడ్ చాలా సింపుల్ గా ఉండాలనే ఉద్దేశంతో నేను తయారు చేసి పెట్టాను. దీని గురించి ఇంక మీకు డీవియేషన్స్ కానీ లేకపోతే కన్ఫ్యూజన్ కానీ ఏమొద్దు. 600 బీవీ మనం చేసాము, 5గురితో 600 బీవీ చేపించాము అనుకోండి. మనం చేసే దాని మీద ఎలాగా రాదు కాబట్టి నేను అక్కడ మన దాని మీద పెట్టలా. ఓన్లీ జిఆర్ఐ క్యాలిక్యులేషన్ కోసం మాత్రము న్యూ బీవీస్ ఉపయోగపడతాయని 5గురిని ఎంటర్ చేసాము. మనమే ఎంటర్ చేసాం అనుకుందాం కొత్తగా 5గురిని. సో ఆటోమేటిక్ గా మనకు వచ్చే అమౌంట్ 408 రూపాయలు. ఇదే డూప్లికేషన్ చేసామనుకోండి, సెకండ్ ఎగ్జాంపుల్ లో 3600 జరుగుతుంది ఒక్కొక్కటి. ఎందుకంటే 6 × 600 3600. సో దాని మీద క్యాలిక్యులేషన్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇలా జరిగితే 3600 జరిగితే 2448 రూపాయలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే రిపీట్ అయితే 3600 × 5 టీమ్స్ 18000 జరుగుతుందండి ఒక్కొక్క టీంలో. ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చూస్తే 18000 జరిగితే 12240 రూపాయలు. ఇది మీరు తర్వాత అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన దాని పర్పస్ ఏంటి అంటే, మన కంపెనీలో లెవెల్స్ లో 10%, 20, 25, 30 మీరు అందరూ కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఇంకా కంప్లీట్ చేయాల్సిన జర్నీ, ఎవరైతే సిల్వర్ గా ఉన్నారో మీ ముందు కనిపిస్తున్నటువంటి జర్నీ, గోల్డ్, రూబీ, డైమండ్, చైర్మన్ ఉంది. తర్వాత అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ఈ స్టెప్స్ అన్ని మీకు తెలుసు. ఇవన్నీ చాలా సింపుల్ గా మీరు వర్కౌట్ చేయాలి అంటే ఈ ఆపర్చునిటీలో మీరు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో జూమ్ మీటింగ్స్ అయితే 100కి 100% ఉపయోగపడతాయి. మరి ఆ జూమ్ మీటింగ్స్ ఉపయోగపడతాయి, ఉపయోగించుకోవాలి అని మీరు అనుకుంటే మన 8 o'clock జూమ్ లో చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము మీ లీడర్స్ ప్రయత్నం చేస్తున్నాం. అది మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, దాంట్లో మీరు ఏమైనా మార్పులు కోరుకుంటున్నారా,
లేదండి ఇలా ఇలా జరిగితే బాగుండేదేమో, మా టీంలో చాలా మంది ఇలా అంటున్నారండి అని అనుకొని మీ అప్లయన్స్ కి చెప్పారా? లేదు చెప్పలేదండి అని అంటే ఇప్పుడైనా మీరు చెప్తానంటే నో ప్రాబ్లం, మాట్లాడొచ్చు మీరు. సో అయితే నేను మిమ్మల్ని మాట్లాడించే ముందు మిమ్మల్ని మాట్లాడించడం కోసమే పిలిచాము యాక్చువల్గా ఈరోజు. అయితే మా ఉద్దేశం ఏంటో తెలిస్తే మీరు మాట్లాడటానికి పాయింట్స్ చాలా ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్స్ ఆఫ్ అచీవ్మెంట్ గురించి మీకు తెలుసు, మన కంపెనీలో ప్లాన్ గురించి కూడా మీకు తెలుసు. నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సూపర్ స్టార్ 5 టీములతో అవడము, 5 టీముల్ని సూపర్ స్టార్స్ చేయడమే మన ప్లాన్. సో అయితే సూపర్ స్టార్ అవడానికి మన దగ్గర ఉన్న స్టెప్స్ 10% పక్కన లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది చూడండి, 2500 పీజీబీవి. అంటే మనము మన టీము కలిపి 2500 బీవీలు అయితే చాలు, మనం ఆటోమేటిక్ గా ఫస్ట్ పొజిషన్ కంప్లీట్ అయిపోతుంది. సో స్టార్ అనే పొజిషన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. సో స్టార్ అనే పొజిషన్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిందో నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళడానికి 10,000 పీజీబీవి. ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ కంప్లీట్ చేయడానికి బీవీ కావాలి, అది పీజీబీవి అయి ఉంటే బాగుంటది. పర్సనల్ బీవీ కానీ గ్రూప్ ద్వారా వచ్చే బీవీ కాకుండా పర్సనల్ ప్లస్ గ్రూప్ అయితే చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసడం చాలా సింపుల్ గా మీకు అనిపించే విధంగా మనం ఒక ప్లాన్ డిజైన్ చేసాము. దాని గురించి కూడా ఒకసారి మీలో చాలా మందికి మేబీ ఇప్పటి వరకు వెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 or 2 పీపుల్, సో మీకు కూడా బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. స్టార్ అంటే 10, తర్వాత 20, 25, 30 రీచ్ అయిపోయిన వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు. 30తో మనకి ఈ ఆపర్చునిటీలో ఒరిగేది ఏమి ఉండదు. 30% తో పాటు 4% వస్తేనే ఈ ఆపర్చునిటీలో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్. క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్ అయిన తర్వాత నుంచి మీరు మీ టీం 30,000 బీవీలు మినిమం చేస్తే క్వాలిఫైడ్ సూపర్ స్టార్. గుర్తుపెట్టుకోండి, మీ టీంలో ఎవరైనా 30,000 బీవీ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయిపోయారు అనుకోండి, ఆ పైన మీరు కంపల్సరీ సైడ్ వాల్యూమ్ మిగిలిన లైన్లో 20,000 చేస్తేనే మీరు ఇందులో వర్త్ తీసుకున్నట్టు. మీ అండర్లో క్వాలిఫైడ్ సూపర్ స్టార్ వచ్చేసి మీరు ఏం చేయట్లేదు అంటే మీకు వచ్చే బెనిఫిట్ ఏం ఉండదు. సో తర్వాత ఉన్న ప్రమోషన్స్ గురించి మీకు తెలుసు, మీలో చాలా మంది సిల్వర్ నుంచి ఉన్నారు కాబట్టి 33, 36, 39, 42 ఎవరైతే ఉన్నారో మీరు మీ టీంలో ఉన్న వాళ్ళకి ఈ పర్సంటేజ్ల గురించి పెద్దగా చెప్పొద్దు. సూపర్ స్టార్ క్వాలిఫై అవ్వడం డైరెక్ట్ గా మీరు చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 5గురిని అలాంటి క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ ని తయారు చేయడమే. దానికోసమే మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్నాము. దానిలో వెళ్లే ముందు సూపర్ స్టార్ అవడానికి 70, ఫాస్ట్ సూపర్ స్టార్ అవుతానంటే 40 ఒకే మంత్ లో, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఈ మంత్ నుంచి కాదండి లాస్ట్ మంత్ నుంచే ఈ కండిషన్ వచ్చింది, 30,000 పీజీబీవి. ఈ స్లైడ్ చూడండి, ఇప్పటి వరకు స్లైడ్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. పర్సనల్ బీవీ కంపల్సరీ మ్యాండేటరీ, అంటే పీబీవీ మ్యాండేటరీ చేయాల్సిందే పేఅవుట్ రావాలంటే. ఎవరికండి కండిషన్ అంటే అందరికి 10%, 20, 25 ఈ 3 కేటగిరీ వాళ్ళకి కంపల్సరీ కండిషన్ ఏంటి, నెక్స్ట్ 3 కేటగిరీలు ఎవరు 30, 33, 36. నెక్స్ట్ కేటగిరీ ఎవరు 39 నుంచి అప్ టు 47, అంటే రుబీ నుంచి కేసీపీ. ఫస్ట్ 3 కేటగిరీస్ కి కండిషన్ 600 పీబీవి. నెక్స్ట్ 3 కేటగిరీస్ కి కండిషన్ 1100 పీబీవి. నెక్స్ట్ 3 కేటగిరీస్ కి కండిషన్ కాదండి, నెక్స్ట్ ఉన్న అన్ని కేటగిరీలకి కండిషన్ 2100. ఈ స్లైడ్ చెప్పిన తర్వాత మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. మన దగ్గర కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉన్నాయి, చాట్ బాక్స్ లో పెట్టండి కన్సిస్టెన్సీ ఆఫర్లు ఎన్ని ఉన్నాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ అంతా కూడా పీబీవీ మీదే బేస్ అయి ఉంటది, గ్రూప్ బీవీతో సంబంధం లేదు. మన ఐడిలో జరిగిన బీవీ మీదే కన్సిస్టెన్సీ ఆధారపడి ఉంటది. ఎన్ని ఉన్నాయి? 3. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ 3 ఏంటంటే ఫిగర్స్ లో పెట్టండి. కన్సిస్టెన్సీ ఆఫర్లు 3 ఉన్నాయి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అవి ఏంటండి 3 ఏంటంటే చెప్పండి. 1100, వెరీ గుడ్. చూడండి 1100, 2100, 4100. 1100, 2100, 4100. ఓకేనండి, జాగ్రత్త చూడండి స్క్రీన్ మీద చాట్ బాక్స్. ఓకే, చాట్ బాక్స్ లో పెట్టి తీసుకుంటున్నాను చూడండి. 1100, 2100, 4100. ఇప్పుడు మీకు ఫస్ట్ 3 కేటగిరీస్ చూడండి. ఫస్ట్ 3 కేటగిరీస్ ఎవరు? ఫస్ట్ 3 కేటగిరీస్ 10, 20, 25. ఎంత బీవీ కంపల్సరీ చేయాలి కనిపిస్తుంది కదా, 600.
అంటే వాళ్ళు ఏం వాడుకోవచ్చు? 3 వాడుకోవచ్చు. అంటే కంపల్సరీ పీబీవి ఎంతైతే చెయ్యాలో అంతకన్నా ఎక్కువ ఉన్న కన్సిస్టెన్సీలు అన్ని వాడుకోవచ్చు. అంటే ఈ ఫస్ట్ 3 కేటగిరీస్ వాళ్ళు 600 చేయాలి కాబట్టి మన దగ్గర ఉన్న ఆఫర్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 21 వాడచ్చు, సారీ 1100 వాడచ్చు, 21 వాడచ్చు, 41 వాడచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 3 కేటగిరీస్ ఎవరు? 30, 33, 36. ఈ 3 కేటగిరీ వాళ్ళు కంపల్సరీ ఎంత చేయాలి? 1100 చేయాలి. 1100 కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయి? మన దగ్గర ఉన్న 3 కన్సిస్టెన్సీల్లో ఒకటి 1100 పని చేయదు. ఏం వాడాలి? 2100, 4100, 2100, 4100. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీస్ వాళ్ళు చూద్దాం. రూబీ అండ్ అబోవ్. ఎక్కువ మంది లేరులేండి, ఒకవేళ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. రూబీ అండ్ అబోవ్ ఎంత చేయాలి కంపల్సరీ? 2100. మన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీలు 3 ఉన్నాయి. అందులో ఏం వాడడానికి పని చేయదు? 1100 పని చేయదు, 21 కూడా పని చేయదు. మరి ఏం పని చేస్తుందండి? ఓన్లీ 4100 పనిచేస్తుంది. క్లియర్ అండి? రైట్, బాగుంది సార్. ఇప్పుడు మనం ఏదో సాధిద్దాం అనుకున్నాం. స్టార్టింగ్ చెప్పారు స్లైడ్ లో, 1 లక్ష రూపాయలు, 2 బాలిటూర్. 1 లక్ష రూపాయలు, బాలిటూర్. ఈ 2 పాయింట్లో 1 లక్ష రూపాయలు ఎలా సంపాదించాలో ముందు మనం డిస్కస్ చేద్దామండి. ఈ ప్లాన్ ఇప్పటి వరకు మీరు విన్నా సరే మరొకసారి వినండి. U+555. ఈ రోజు మీరు ఎన్ని టైమ్స్ విన్న వాళ్ళైనా సరే ఈ రోజు కూడా మళ్ళీ వింటే మరొక కొత్త పాయింట్ మీరు డెఫినెట్ గా నేర్చుకుంటారు, డౌట్ లేదు. U+555 విత్ 600 పీబీవి, 600 పీబీవితో మీరు ఈ ఆపర్చునిటీలో 1 లక్ష రూపాయలు సంపాదించడానికి 4 స్టెప్స్ లో మనం తీసేసుకోవచ్చు. ఇది మీరు లాస్ట్ లో మాట్లాడొచ్చు. ఈ స్టెప్స్ లో మీకు ఏమైనా ఇబ్బందులు అనిపించినా లేకపోతే ఇది జరగదు అని మీకు అనిపించినా సరే మాట్లాడొచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 చూడండి, మీకు కనిపిస్తుంది. స్టెప్ నెంబర్ 1, 10%. దీంట్లో మనం ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాం అనుకుందాం అండి. కాసేపు మనకి జర్నీ తెలుసు ఐఎంసీలో, కానీ కొత్తగా ఎంటర్ అయ్యాం అనుకుందాం కాసేపు. మన ఇంటికి కావాల్సిన వస్తువులు 600 పీబీవి కొనుక్కోగలమా, కొనుక్కోలేమా? అంటే షాపింగ్ చేయగలమా, చేయలేమా? ఈ మంతే కాదండి, నేను ఎవ్రీ మంత్ గురించి అడుగుతున్నాను. కన్సిస్టెన్సీ ఆఫర్లు, ఆ ఏగల్ ఫండ్లు అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఉన్నాయి, ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు, పక్కన పెట్టండి ఫ్రెండ్స్. 600 పీబీవి మన ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోగలమా, కొనుక్కోలేమా? మనం ఇప్పుడే ఎంటర్ అయ్యాము అంటే మీనింగ్ ఏంటి? మనం ఇంకా 10% అవ్వలేదనే కదా అర్థం. 10% అయిన వాళ్ళు కంపల్సరీ 600 బీవీలు కొనాలి కదా. అందుకనే 600 పీబీలు నేను ప్లాన్ డిజైన్ చేసుకున్నాను. ఈ 600 పీబీలు మిమ్మల్ని నేను అడిగే పాయింట్ ఏంటంటే, మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఎవ్రీ మంత్ వాడుకున్నవే 600 పీబీవి చేయగలమా లేదా అంటే చేయగలము. ఎస్ ఫ్రెండ్స్, చేయగలము. ఇప్పుడు మీరు లాస్ట్ మంత్ లో కొనుక్కున్న ఆల్రెడీ ఉండిపోయండి అంటే నేను చెప్పలేను, నేను అలా చెప్పట్లేదు. మనం ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయితే 600 పీబీలు చేయగలమా లేదా? చేయగలం. అదే పనిని మనం 5గురితో చేపించగలమా లేదా అంటే 100% 5గురితో చేపించవచ్చు, మీకు కావలసిన బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ద్వారా. సో మీరు ఆ 5గురితో 600 పీబీలు చేయించడం వలన వాళ్ళందరూ ఇంకా 0% లో ఉంటారు. కానీ మీరు 600 ప్లస్ ఈ 5గురు చేసిన బీవీలు కలిపితే 3600 పీజీబీవీ అవుతుంది. 10% గ్యారంటీగా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతారు. అప్పుడు మీరు 10% లో లెవెల్లో ఉంటారు. 10% లెవెల్లో ఉన్నప్పుడు మీ ఇన్కమ్ పర్సనల్ బీవీ మీద 60 రూపీస్, గ్రూప్ బీవీ మీద 300, టోటల్ జిఆర్ఐ క్యాలిక్యులేషన్ 408. ఇందాక స్లైడ్ లో చూపించాను కదా. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడిగితే ఓన్లీ అబోవ్ కోసం పంపిస్తారు, మీరు స్టడీ చేసుకోవచ్చు తర్వాత కావాలంటే. 408 రూపీస్ పక్కా వస్తుంది ఫ్రెండ్స్, పక్కా గ్యారంటీ. టోటల్ అమౌంట్ ఈ 768 రూపీస్. సో ఈ స్లైడ్ మీకు కనిపించేది మీరు రియల్ గా ఆర్టిఫుల్ గా ఆలోచించండి, కంప్లీట్ చేయగలమా లేదా అంటే ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు. ఎలా కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నానంటే, మీ ఐడిలో మీరు 600 బీవీలు తీసుకోండి, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఈ మంత్ వాడుకుంటే అయిపోతాయి. మరలా నెక్స్ట్ మంత్ మీకు అవసరం ఉంటాయి, మళ్ళా షాపింగ్ చేయొచ్చు. మీరు ఎక్స్ట్రాగా ఎంత చేసినా సరే అది మీరు ఎక్స్ట్రా అనుకోండి, మినిమం 600 బీవీలు.
నేను చెప్పేది కొత్తగా వచ్చిన వాళ్ళు 10% లో ఇంకా అవ్వలేని వాళ్ళు మీ టీంలో ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఇదే నేర్పించండి. సో ఎప్పుడైతే కొత్తగా వచ్చిన వ్యక్తి ఈ ప్రాసెస్ లో వెళ్తాడో చాలా సేఫ్ గా స్టాండర్డ్ గా ఉంటారు. ప్రొడక్ట్లు ఉండిపోయండి, మా దగ్గర ఎక్కువ అయిపోయండి, ఇవేమి రావు మైండ్ లో. అర్థం చేసుకోండి. ఈ స్లైడ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే వెరీ గుడ్. లేదండి మీకు ఆల్రెడీ తెలుసు కానీ అది పెద్దగా మా మైండ్కి ఎక్కట్లేదంటే మైండ్కి ఎక్కించుకోండి. మైండ్కి ఎక్కట్లేదు అంటున్నారు కదా, ఎక్కించుకోండి. ఎక్కకపోతే మరలా వినండి, మిమ్మల్ని గైడ్ చేస్తున్న పర్సన్తో మరొకసారి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పేది ఇదే పాయింట్ ఆ 5 people కి కూడా మనము డూప్లికేట్ చేపిద్దాం. ఈ ప్రాసెస్ మీరు కానీ నేను కానీ ఎవరు కానీ కంప్లీట్ చేయడానికి మహా అయితే ఒక 1 week చాలు ఫ్రెండ్స్. లేదు కొద్దిగా చేస్తానండి అంటే 2 weeks, 1 month అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ స్టెప్ ఉంది చూసారా, దీనికి టైం పడుతుంది. ఏంటది అంటే మన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్లు అయిపోయి మళ్ళీ వెంటనే కొనేసుకున్నాం 600. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చెప్పేది మినిమం 600, ఓకేనా? మాక్సిమం మీ ఇష్టం. అదే విషయాన్ని ఈ 5గురితో వర్క్ చేపిస్తే ఇలా చెప్పడం ఈజీగా ఉంటది, వర్క్ జరగడానికి మాత్రం ఈ పాయింట్ లో అంటే ఈ 20% బ్లూ ప్రింట్ లో 5గురు అదే పని మనలా చేయడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. అది వాళ్ళ సర్కిల్ బట్టి ఉంటది, వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ని బట్టి ఉంటది. టైం పట్టొచ్చు, పట్టినవండి. ఎంత టైం పట్టినా పట్టినవండి, స్టాండర్డ్ బిజినెస్ వస్తుంది. నాకు తెలిసి 1 month కన్నా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. మన 600 18,000 కలిపితే 18,600, 20% లెవెల్లో ఉంటారు. 20% లెవెల్లో ఉన్నప్పుడు మన ఇన్కమ్ 120, 1800, 2,448 రూపీస్. ఆ 2,448 GRI పవర్ మీకు అర్థం కావడం కోసం అది కలర్ మార్చాను అంతే. క్యాలిక్యులేషన్ కోసం మీకు ఆల్రెడీ స్లైడ్ చూపించాను, ఎవరైనా డౌట్ ఉంటే ఆ స్లైడ్ చూడొచ్చు. టోటల్ చేస్తే 4,368 రూపీస్. ఇది చాలా సింపుల్ గా మనం వర్కౌట్ చేయొచ్చు. దీనికి 1 month పడుతుందా లేకపోతే 2 months పడుతుందా, ఎవరి చాయిస్ వాళ్ళది. పట్నవండి. సో దీని తర్వాత వచ్చే స్టెప్ సేమ్. మనం అదే డూప్లికేషన్ చేస్తే మనము 30%కి వెళ్తాం. 25 అవసరం లేదు, 30%కి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోండి, 10, 20, 25 ఈ మూడింటికే 600, ఈ మూడింటికే 600. 30 నుంచి 1100 కదా, అందుకే నేను 1100 తీసుకున్నాను. మన టీం మాత్రం డూప్లికేట్ చేస్తే 20% చొప్పున 18,600 BV వస్తుంది ఫ్రెండ్స్. 18,600 BV ఎప్పుడైతే వచ్చిందో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. 30% కంప్లీట్ చేయడానికి, సూపర్ స్టార్ అనే పొజిషన్ కి రావడానికి 94,000 BV వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వద్దనుకున్నా వచ్చేస్తుంది. దాని క్యాలిక్యులేషన్ చూస్తే 21,000 పైన వస్తుంది అమౌంట్. సో అది 20,000 వచ్చిందా 22,000 వచ్చిందా అది పక్కన పెట్టండి, 20,000 అబోవ్నే వస్తుంది గ్యారంటీ. అది ఇలా జరిగితే మరి ఇలా జరిపించుకోవడానికి టైం పడుతుందా పట్టదా అంటే పడుతుంది. పట్టినవండి, 2 నెలలు పట్టినవండి, 3 నెలలు పట్టినవండి ఈ స్టెప్ కంప్లీట్ కావడానికి. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటి అంటే ఇదే విషయము డూప్లికేట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మీరు డైరెక్ట్ అంబాసిడర్ అనే పొజిషన్ లోకి అడుగు పెట్టేస్తారు. చైర్మన్ కూడా కాదు, అంబాసిడర్ అని ఎందుకు చెప్పేస్తున్నారండి అని అంటే ఒక్కొక్క ఛానల్ డూప్లికేట్ అయితే 90,000 BV కన్నా ఎక్కువ వస్తున్నప్పుడు మీరు ఎందుకు చైర్మన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. కానీ అంబాసిడర్ అంటే 3 months అయితేనే కానీ 45.5 అంబాసిడర్ ఎవరు. అందుకని నేను ఇక్కడ 45 తీసుకున్నాను. 45కి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చూస్తే వితౌట్ GRI అండి, GRI ఇన్కమ్ కాకుండా క్యాలిక్యులేషన్ చూస్తే ₹1,00,000 గ్యారంటీ ఫ్రెండ్స్. మరి ₹1,00,000 గ్యారంటీగా వస్తుంది అన్నప్పుడు అయిపోయి స్టెప్స్ అన్ని అయిపోయినాయి. ఈ 4 స్టెప్స్ అంటే 4 బ్లూ ప్రింట్స్ లో మీ మనసు ఏది ఒప్పుకుంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏది మనసు మీరు ఒప్పుకోవాలి అని కోరుకుంటున్నానంటే నేను చూపించింది ఫస్ట్ 10 చూపించాను, 20 చూపించాను, 30 చూపించాను, తర్వాత 45. ఇప్పుడు మీరు 45ని మీరు నమ్మలేకపోతున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. 30ని నమ్మలేకపోతున్నారు అనుకోండి, నో ప్రాబ్లం. 20ని కూడా నమ్మలేకపోతున్నానండి, నో ప్రాబ్లం. 10 అయినా నమ్మండి. సార్ నాకు ఒకటి అర్థం కాదు, నేను ఆల్రెడీ సిల్వర్ అండ్ అబోవ్ ఉన్నాను కదా, మరి నేను 600 BVతో ఎలా చేస్తాను అంటే నేను మీ గురించి మాట్లాడలేదండి, మీ గురించి మాట్లాడలేదు. ఎవరైతే 10% అవ్వలేదో మీ టీంలో వాళ్ళని ఈ ప్రాసెస్ లో కంప్లీట్ చేయండి. ఏ ప్రాసెస్? 10% ప్రాసెస్ చూడండి. ఈ స్లైడ్ ని బాగా చూడండి ఫ్రెండ్స్, ఫోకస్డ్ గా చూడండి. 10% మన టీంలో అవ్వలేదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు 10% చేయాలంటే ఏంటి?
వాళ్ళని వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్లు ఒక 600 బీవీ వరకు తీసుకోమనండి. అలాగే వాళ్ళకి తెలిసిన బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, క్లోజ్ పీపుల్ కి ఒక 5గురికి ఇన్వైట్ చేయమనండి. వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా తీసుకోమని చెప్పండి. దానికి మీరు గైడ్ చేయండి కావాలంటే. ఏ ప్రొడక్ట్లు బాగుంటాయి, టీ పౌడరు, పేస్ట్, శ్రీ తులసి, సోప్, ఇలాంటివన్నీ, షాంపూ, ఇలాంటివన్నీ. అంటే మరలా వాడే ప్రొడక్ట్ ఎక్కువ ప్రయారిటీ వాటికే ఇవ్వండి. హెల్త్ ప్రొడక్ట్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. మహా అయితే తులసి, అలో డైజెస్టివ్, అలోవెరా జ్యూస్ తప్ప. ఈ 3 అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి బాగా ఎఫెక్టివ్ గా రిజల్ట్ కనిపిస్తాయి కాబట్టి ఈ 3 ప్రొడక్ట్లు తప్ప ఇంక మిగిలిన వాటిలో ఛాన్స్ ఇవ్వద్దు. ఫస్ట్ వీటికి ఇవ్వండి. ఎందుకండి అంటే మరలా అయిపోయిన వెంటనే మళ్ళీ వాడతారు కాబట్టి. మనకి మరలా ఇన్కమ్ కావాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి నాకు, ఈ 600 పీబీవి 5గురితో 600 పీబీవి చేపిస్తే 3600 3600 పీజీబీవి వస్తుంది కదా. 10% అవుతారు కదా. 768 వస్తుంది కదా. రాదా? వస్తుంది కదా. వస్తుందని మీకు కంపల్సరీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, క్లారిటీ వచ్చినప్పుడు చేపించడం ఏం కష్టం ఉంది ఇందులో? ఆలోచించండి. ఈ స్టెప్ మీరు ఎంత ఎక్కువ మందితో చేపిస్తే మీకు కావలసిన బీవీ అంత ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో సిల్వర్ స్టార్ ని తీసుకుందాం. నాకు ఒక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కావాలండి అంటే మీకు ఆల్రెడీ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఉన్నారు కదా. సూపర్ స్టార్ అంటూ ఉన్నారు కదా. వాళ్ళు క్వాలిఫై అవుతున్నారా లేదా అన్నదే పాయింట్. చాలా మందికి అవుతున్నారు, చాలా మందికి అవ్వట్లేదు. ఆ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ సూపర్ స్టార్ టీంలో చాలా మంది ఉంటారు కదా. ఆ సూపర్ స్టార్ టీంలో ఉన్న వాళ్ళలో ఒక 10 మందితో ఈ 10% అనే పాయింట్ ని కంప్లీట్ చేపించారు అనుకోండి. 10 పీపుల్ అంటే ఒక పర్సన్ ఎంటర్ చేశారు, 10% తీసుకొచ్చారు. ఎంత బీవీ వస్తుంది? 3600 బీవీ వచ్చింది. మరి 10 పీపుల్ కంప్లీట్ అయితే ఏమవుతుంది? 36,000 బీవీ వస్తుంది. అంటే మీకు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కానిటువంటి లైన్ లో క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా మీరు తయారు చేపించవచ్చు. బికాస్ ఈ 10 పీపుల్ ని 10% గా చాలా సింపుల్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఈ స్లైడ్ లో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే, నమ్మకం కలగకపోతే అడగండి ఫ్రెండ్స్. తర్వాత అంటారా 20% ని ఎలా డూప్లికేట్ చేయాలో మనం మాట్లాడదాం. సో ఈ ఫస్ట్ పాయింట్ ని మీరు కంప్లీట్ చేయడానికి మీరు మనస్ఫూర్తిగా ఫోకస్డ్ గా వర్క్ చేయగలిగితే నాకు తెలిసి మీరున్న పొజిషన్ నుంచి ఈ ₹1,00,000 అనే పొజిషన్ కి రావడానికి మాక్సిమం టైం 4 to 6 months ఫ్రెండ్స్. 4 to 6 months. ఇది మే అండి. మే నుంచి మీరు మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆగస్ట్ కంప్లీట్ అవ్వకపోతే సెప్టెంబర్, అక్టోబర్. ఎందుకంటే నవంబర్ లో నేను నా బర్త్డే సందర్భంగా ఒక 100 పీపుల్ ₹1,00,000 సంపాదించుకునే వాళ్ళని తయారు చేయాలి అని ఒక మంచి తపనతో ఈ పాయింట్ నేను డిజైన్ చేసుకున్నానండి. ఈ U+555 అనేది డిజైన్ నా మనసులోకి వచ్చిన వెంటనే మన చైర్మన్స్ అండ్ అబో అందరితో డిస్కస్ చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఇన్ కేస్ 1 or 2 పీపుల్ కొత్తగా ఎవరైనా ఉంటే గనక మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ ఏంటండి అంటే ఎవ్రీ మంత్ కంపల్సరీ రిపీట్ అవుతున్నటువంటి ఆ 600 బీవీమీని బేస్ చేసుకొని ఇంత పెద్ద ₹1,00,000 సంపాదించేటటువంటి సామ్రాజ్యం అన్నట్టుగా మనం బిల్డ్ చేయడం జరుగుతుందండి. సో దీనికి మీరు ఉపయోగించుకోవాల్సిన విధానం ఏంటంటే 100కి 100% ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరికీ ఏవేవో పనులు ఉన్నాయి. ఏ పనులు మీరు చేసినా సరే కంపల్సరీ డైలీ ఒక 2 to 3 hours అయినా సరే ఈ జూమ్ ని మీరు ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే 100కి 100% మీరు ₹1,00,000 సంపాదించుకునే పొజిషన్ లో 100కి 100% ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఫ్రెండ్స్. బట్ అది మీకు ఉపయోగపడాలి అంటే మీరు కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడంతో పాటు మీకు ఉపయోగపడే విధంగా మన జూమ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఏమైనా మీకు క్లారిటీస్ కావాలన్నా, సార్ జూమ్ లో ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందండి అని మీకు ఏమైనా అనిపిస్తే, ఎందుకంటే మీరు సిల్వర్ అండ్ అబోవ్ లో ఉన్నారు కాబట్టి ఒక మంచి జర్నీ చేస్తున్నారు. దాన్ని 100% మనం తీసుకుందాం. సో మేము చేంజెస్ చేస్తున్నాం. అది దేనికోసం అండి అంటే ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అనే ఉద్దేశంతోనే తప్ప మిమ్మల్ని ఏమి అందులో కన్ఫ్యూజ్ చేసేయడం కోసం మాత్రం కాదు ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా ఆలోచించండి. సిల్వర్ వరకు వచ్చారంటే మీకు ఐఎంసీలో ఒక జర్నీ జరిగింది. ఆ జర్నీలో నేనే గనక ఈ జర్నీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టుంటే
నా ఇంటికి కావాల్సిన బీవీలే తీసుకోండి, అంతకన్నా ఎక్కువ బీవీలు వద్దు అని ఎవరైనా చెప్పుకుంటే ఓన్లీ 600 బీవీలే నేను తీసుకొని నాకు కావాల్సిన బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ ని ఒక 5గురిని ఎంటర్ చేసి వాళ్ళింటికి కావాల్సినవి కూడా నాలాగే వాళ్ళతో కూడా చేపించుంటే ఫస్ట్ మంత్ కాదండి, ఫస్ట్ స్టెప్ చాలా ఈజీగా అయిపోయేది. అవునా కదా? అయిపోయేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తికి తెలియపోవచ్చు, కానీ మనం ఆల్రెడీ జర్నీ చేసిన వ్యక్తులుగా ఆలోచిస్తే మన జర్నీ చాలా సాఫ్ట్గా ఉండేది, అంటే చాలా సేఫ్గా సాఫ్ట్గా ఉండేది. కానీ మనం ఏం చేసాము అంటే కొన్ని ఆఫర్లు ఉపయోగించుకోవడానికి కొద్దిగా ఎక్కువగా బీవీ తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నాము, లేకపోతే ఇంకొకటి ఏవేవో జరిగిపోయినాయి. అవన్నీ బాక్సుల్లో ఉన్నాయి. మంచాల కింద ఉండొచ్చు, అటుకుల మీద ఉండొచ్చు, లేకపోతే ఇంకో దగ్గర ఉండొచ్చు. మరలా ఇప్పుడు బీవీ చేయాలి అంటే మన మనసులో అవన్నీ వెళితేనే గానీ మనం చేయలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అందుకనే ఎన్ని మంత్స్ ఎన్ని కొంటామండి అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు. దాని నుంచి మనము రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మనకి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మన టీంలో వచ్చే వాళ్ళకి గనక ఈ ప్లాన్ చెప్పగలిగితే, U+555 అనే ప్లాన్ చెప్పగలిగితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, చాలా మంది ఉన్నారు. అందులో నేను కిషోర్ గారిని తీసుకుంటాను ఎగ్జాంపుల్. కిషోర్ గారు ఎంటర్ అయ్యారు, నేను చెప్పాను, నా ఫ్రెండ్ స్టార్ట్ చేశారు. కిషోర్ గారు మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 600 బీవీ తీసుకోండి అంటే, మరి ప్రొడక్ట్లు ఏమున్నాయండి అంటే చాలా ఉన్నాయండి, డెమోలు కూడా చూపించాం కదా, మీకు చూపించారు, మీ ఇంటికి కావాల్సినవి తీసుకోండి అంతే. 600 బీవీ ఆయన ఏదో సెలెక్ట్ చేసుకున్నారు, 650 625 ఏదో వచ్చింది, వెరీ గుడ్. లేదు సెలెక్ట్ చేశారు 550 వచ్చాయి, 550 వద్దండి ఇంకో 50కి ఏదైనా తీసుకోండి అంటే ఏదో 2 సోపులో పేస్ట్ ఏదో యాడ్ చేశారు, అయిపోయింది, 600 అయిపోయింది. ఆయన పాకెట్ నుంచి పెద్దగా అమౌంట్ ఏమి వెళ్ళట్లేదు. కాబట్టి ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఓకే నా పాకెట్ నుంచి పెద్దగా వెళ్ళట్లేదు, 10% డిస్కౌంట్ వచ్చింది, నా ఫ్రెండ్కి చెప్తాను, నా బ్రదర్కి చెప్తాను, నా సిస్టర్కి చెప్తాను, అందరూ వాడుకున్న వాళ్ళే. సాఫ్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చెప్పారు, వాళ్ళు కూడా చేసుకున్నారు హ్యాపీగా. కిషోర్ గారు 10%కి వచ్చారు. చూడండి, ఆలోచించండి, ప్రొడక్ట్లు ఎక్కువ లేవు, వాడుతున్న ప్రొడక్ట్లు పేస్టో లేకపోతే టీ పౌడరో కొద్దిగా ఉంది, మిగిలిన కొన్ని సోపులు అయితే అయిపోయి, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయింది, మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 5గురిని కూడా సేమ్ అదే వర్క్ చేపిస్తూ కిషోర్ గారికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మరొక 600 బీవీ నెక్స్ట్ మంత్ తీసుకోమంటే ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా 600 బీవీ తీసుకుంటారు. ఎస్ సార్ నో? ఎస్ అని అంటారు మీరు అందరూ, నాకు తెలుసు, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఇవ్వట్లేదు కదా, సో తీసుకుంటారు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే 600 బీవీ తీసుకున్నారో మనం చెప్పినటువంటి సెకండ్ స్టెప్ చాలా వరకు జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 5గురు అదే పని చేయలేదు అనుకోండి, మనం ఇంకొకరిని స్పాన్సర్ చేసి అదే పని చేయించుకుందాం. లేదు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, హ్యాపీగా వాళ్ళతో పాటు ముందుకు వెళ్దాం. ఈ పాయింట్ ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దాన్ని యాస్టీజ్ గా ఇంప్లిమెంట్ చేయండి. మీరందరూ నేను కోరుకునేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీ ఇంటికి కావాల్సిందో 600 బీవీ చేసేయండి, ముందు చేసేయండి. 600 కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత నేను కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉన్నాను కదా అంటే మీరు దానికి ఎంత బ్యాలెన్స్ కావాలో అంత చేయండి. లేదు నేను కన్సిస్టెన్సీ ఆఫర్ వాడుకోవట్లేదు, నాకు పేఅవుట్ రావడం కోసం నేను బీవీ చేయాలి అంటే మీరు ఎవరు? సిల్వర్ కదా, సిల్వర్ అంటే ఎంత చేయాలి? 1100. మీరు ఎంత చేశారు? 600 చేశారు. ఇంకో 500 కంపల్సరీ చేయాలి, అది ఎప్పుడైనా చేయండి, మీ ఇష్టం, మంత్ ఎండింగ్ లో చేయండి. కానీ 600 మాత్రం ముందు చేసేయండి. మీరే 600 మాత్రం ముందు చేసేయండి. 600 ముందు చేసేస్తే ఏమవుతుందని మనకు ఒక మంచి ఫీల్ కలుగుతుంది. మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా 600 గురించి మనం మాట్లాడడానికి బాగుంటుంది. ఇది అలవాటు చేయండి. మన టీంలో ఒక ట్రెడిషన్ గా ఉంటది. 600 బీవీ అంటే ఏంటని నేను కోరుకుంటున్నానంటే, మన ఇంటికి కావాల్సిన వస్తువులు యాజ్ ఏ కస్టమర్ గా బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కోవడమే. అది ఎవ్రీ మంత్ జరగాలి. మన ర్యాంక్ ను బట్టి అడిషనల్ గా కొనుక్కుందాం, అది వేరు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అందరూ సిల్వరే కదా, మన ర్యాంక్ సిల్వర్ అండ్ అబోవ్, కాబట్టి మినిమం 1100 చేయాలి. నేనేం చెప్పాను? 600 చేయమన్నాను. 600 ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మన టీంలో ఉన్న వాళ్ళు చాలా మంది న్యూగా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. న్యూగా ఎంటర్ అయిన వాళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారు? 10% ఉన్నారు, 20 ఉన్నారు, 25 ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పొచ్చు? 600 చెప్పొచ్చు. లేదా ఊరుకోండి, మన టీంలో సిల్వర్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా 600 చేయమనండి ముందు. సార్ నేను ఎప్పుడు అలా చేయను సార్, నేను ఎప్పుడు ఒకటే బిల్లు సార్, ఒకటే బాణం సార్,
ఒకటే పెద్ద బిల్ సార్ అన్నారు అనుకోండి, పోనీ అది చేయండి. లేదు సార్ నేను కొద్దిగా చేస్తాను, ముందు 600 చేయండి ఫ్రెండ్స్. మీ టీంలో ఎంతమంది ఉన్నారు అన్ని 600లో కనిపిస్తే మీకు తెలుసో తెలీదో కొద్దిగా టీం ఉన్న వాళ్ళు కూడా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఏం కాకుండా అయిపోతారు. బిల్లింగ్ స్టార్ట్ అయ్యింది అంటే 600 బీవీ అన్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటది. ఆ టీంలో ఒక 100 మంది ఉన్నారు ఎగ్జాంపుల్, 100 మంది వాళ్ళ ఇంటికి కావాల్సిన వాడుకునే ట్రెడిషన్ నేను అలవాటు చేసుకోగలిగాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? బిల్లింగ్ స్టార్ట్ అయిన వెంటనే 100 మంది ఇంటూ 600 60,000. మీ టీంలో 1000 మంది ఉన్నారనుకోండి, అదే ట్రెడిషన్ అలవాటు చేస్తారు అనుకోండి, 1000 పీపుల్ ఇంటూ 600 60,000. 1000 పీపుల్ ఇంటూ 600 అంటే 6 lakhs. చూడండి, చిన్నదే అనిపిస్తుంది, 600 ఏంటి అంత పెద్ద చెప్తున్నారు అని, చిన్నదే అనిపిస్తుంది. కానీ మెంబర్స్ పెరుగుతున్న కొద్ది చాలా హ్యూజ్ టర్న్ ఓవర్ జరుగుతుంది. సార్ మా టీంలో మొత్తం అందరూ డిలీట్ అయిపోయారండి మొన్న మార్చ్ 31st కి, ఇప్పుడు నా టీంలో 10 మందే ఉన్నారండి అని మీలో ఎవరైనా ఉన్నారనుకోండి, 10 మందికి అదే అలవాటు చేయండి. 600 ఇంటూ 10 6000 బీవీ. 6000 బీవీ స్టార్టింగే. బిల్లింగ్ స్టార్ట్ అయింది 600 బీవీ. బిల్లింగ్ స్టార్ట్ అయింది 600 బీవీ. ఇది మీరు అలవాటు చేసి చూడండి, ఈ మేలో మీరు 100% మిరాకిల్స్ చేస్తారండి. ఇప్పుడు మీ టీంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి చూడండి, ఆగిపోయిన వాళ్ళ లేకపోతే యాక్టివ్గా లేని వాళ్ళ అవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎవరిని అలా చూడకుండా మనం మంచి ఉద్దేశంతో ఒకసారి కాల్ చేయండి. మంచి ఉద్దేశంతో కాల్ చేసి, సార్ లేదా మేడం లేదా మీకున్న చనువుతో మీరు ఏమని పిలుస్తారో వాళ్ళు, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేయండి. మినిమం 600. 600తో నాకు పేఅవుట్ వస్తుందా, 600తో పేఅవుట్ రాదు కదా అని ఎవరు అడుగుతారు? ఎవరికైతే 1100 చెయ్యాలి అని తెలుసో వాళ్ళు అడుగుతారు. అవునండి, 600తో పాటు మరో 500 మంత్ ఎండింగ్లోకి చేద్దాం, ఇబ్బంది ఏముంది? అది కూడా ఎప్పుడు చేయొచ్చు? మీ కింద టీంలో బీవీ జరిగిపోయి మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతే, ఆ ఇన్కమ్ మీకు రాదు అని అనుకుంటే అప్పుడు మీరు ఎక్స్ట్రా 500 చేద్దరు కానీ చెప్తాం. మరి మీ టీంలో అందరూ వాళ్ళే లేరు కదండి, చాలా మంది ఉన్నారు కదా. ఒక్క నిమిషం అండి, బ్యాటరీ డౌన్ అయింది, ఒక్క 1 minute. ఓకే ఫ్రెండ్స్, సో వాళ్ళెవరు అడగరు కాబట్టి మన టీంలో ఉన్న 10%, 20, 25 వీళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా 600 బీవీ చేస్తే జస్ట్ ఇమాజిన్ అండి, చాలా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ జరగాలి అని అంటే ప్రాపర్ గా మీరు టచ్ లో ఉండాలి. సింపుల్ గా ఒకే సెంటెన్స్ చెప్పండి, ఇన్ని పాయింట్లు అవసరం లేదండి అంటే టచ్ లో ఉండండి. ఆ టచ్ లో ఎవరితో ఉండాలండి అంటే ఈవినింగ్ 8 o'clock జూమ్ తో ఉండండి. మార్నింగ్ 6 o'clock జూమ్ మీరు లాగిన్ అవుతున్నారా లేదా అన్నది మీ ఇష్టం ఫ్రెండ్స్. బట్ ఈవినింగ్ 8 o'clock జూమ్ లో మాత్రం మీరు 100% టచ్ లో ఉండండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనమే సపరేట్ గా ఒక లింక్ తీసేసుకుంటాము 500 people కి. సో లింక్ లో మనకి మళ్ళీ ఇబ్బందులు కూడా లేకుండా 500 people లింక్ మనం ప్లాన్ చేద్దాం. దానికి మీ కోఆపరేషన్ కావాలి. అది జరగాలి అంటే 8 నుంచి 8:30 వరకు జరిగే జూమ్ లో ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛాన్స్ మనం చెప్తున్నాము, మాట్లాడాలంటే మీరు హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి, మీకు అలవాటు అవుతుందని. కానీ ఫస్ట్ ప్రయారిటీ సిల్వర్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక జర్నీ చేసాము, జర్నీలో మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. రోజు ఒక మినిమం ఒక 10 people అయినా సరే మాట్లాడడానికి ప్రయారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు జూమ్ లో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఎస్పెషల్లీ సిల్వర్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు జూమ్ లో మాట్లాడకపోతే ఫ్యూచర్ లో మీరు మీ టీం కోసం ఏం జూమ్ కండక్ట్ చేస్తారు? ఇప్పటి వరకు మనకు జూమ్ తెలియదు అనుకోండి, వదిలేండి. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత జూమ్ మీద మంచి అవేర్నెస్ పెరిగింది. రాబోయే రోజులంతా కూడా ఇంకా ఆన్లైన్ సిస్టమ్ మీదే జరుగుతాయి ఫ్రెండ్స్. 75% బిజినెస్ అంతా కూడా కమింగ్ డేస్ లో మన ఐఎంసీ గురించి మాట్లాడుతున్నాం. 75% ప్లస్ బిజినెస్ అంతా, 75% కాదు, 75% ప్లస్ బిజినెస్ అంతా కూడా ఈ ఆన్లైన్ మీద జరుగుతుంది. స్టోర్స్ మీదో లేకపోతే హోమ్ మీటింగ్ల మీదో కాదండి, ఈ జూమ్ మీటింగ్ మీదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బిజీ అయిపోయిన మనము కమింగ్ డేస్ లో ఇంకా బిజీ అయిపోతాం. బిజీ అయిపోయినప్పుడు మీటింగ్ అక్కడ జరుగుతుందని అంటే వారం ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. బట్ ప్రాపర్ గా జూమ్ ను వాడుకోవడానికి మీరు ప్రయారిటీ ఇవ్వగలిగితే 100% మనకు ఉపయోగపడుతుంది. దానికి మీ అందరి యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా నీడ్ ఫ్రెండ్స్. మీరు పార్టిసిపేట్ చేస్తే మీరే సెలబ్రిటీస్ అవుతారు. కాబట్టి టుమారో ఆన్వర్డ్స్ ఫస్ట్ ప్రయారిటీ మీరే తీసుకోండి. ప్రొడక్ట్స్ గురించి మాట్లాడండి అంటే ఏం కొత్తగా వచ్చిన వ్యక్తే మాట్లాడేస్తున్నప్పుడు
మనకేం తక్కువ అండి? సిల్వర్ అండ్ అబవ్ ఉన్నప్పుడు మనకేం తక్కువ? మనకు తెలుసు అంటే అన్నీను వాళ్ళు మాట్లాడినివ్వండి సార్ పర్వాలేదు అని పోస్ట్ పోన్ చేయకండి. మీరు ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడితే మీకన్నా ఆ ప్రోడక్ట్ గురించి ఇంకెవరో బాగా మాట్లాడలేరు అన్నట్టుగా మీరు ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. దానికి ప్రాక్టీస్ అవసరం. ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు మాట్లాడాలనుకునే ముందు ఇంకొక పర్సన్ ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడేశారు అనుకోండి, వదిలేయండి. ఇంకో ప్రోడక్ట్, మీకు ఒక ప్రోడక్టే కాదు కదా తెలిసింది. అట్లీస్ట్ మీరు ఒక 10 ప్రొడక్ట్స్ అయినా సరే ఒక ఫేవరెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ 10 ప్రొడక్ట్స్ ని మీరు డైలీ ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి, ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ నేను మాట్లాడాలనుకున్న పాయింట్ ఒకటే. మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలా, అప్పుడప్పుడు ఇన్కమ్ కావాలా అని నేను క్వశ్చన్ అడిగితే మీరు చాట్ బాక్స్ లో పెడతారు. పెట్టద్దులేండి, ఇప్పుడు మీరు పెడతారు ఏమని, ఎవ్రీ మంత్ కావాలి అని. ఇది అర్థమైందా? ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలి అని కదా మన అందరికీ ఉంది. మరి ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలి అంటే మన ఐఎంసీలో ఇన్కమ్ కి బేస్ ఏంటి? మన ఐఎంసీలో ఇన్కమ్ కి బేస్ ఏంటి? చాట్ బాక్స్ లో పెట్టండి అవకాశం ఉంటే. ఇన్కమ్ మనకి దేని మీద బేసే వస్తుంది? బీవీ మీద బేసే వస్తుందంట. వెరీ గుడ్. ప్రొడక్ట్స్, ఇంకా 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 పర్చేజ్, వెరీ గుడ్. పర్చేజ్, వెరీ గుడ్. షాపింగ్, చూడండి ఒకరి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు షాపింగ్ అని. నేను గొంతు చించుకొని స్లైడ్ లో డిస్కౌంట్ దేని మీద వస్తుంది? మన పర్సనల్ షాపింగ్ మీద వస్తుంది. ఇన్కమ్ దేని మీద వస్తుంది? షాపింగ్ మీద వస్తుంది. ఏ షాపింగ్? మన షాపింగ్, మన టీమ్ షాపింగ్, కంపెనీ చేసే షాపింగ్ అని ఎన్నిసార్లు చెప్పానండి? ఇన్కమ్ దేని మీద బేస్ వస్తుంది అంటే ఒకళ్ళ టార్గెట్ మీద బేసే వస్తుంది. బీవీ మీద బేసే వస్తుంది. పర్సనల్ బీవీ మీద బేసే వస్తుంది. ఏ గ్రూప్ బీవీ మీద బేస్ అయితే రాదా? చూడండి, మనం చెప్పిన ఆన్సర్లన్నీ రైటే కావచ్చు, కానీ నా ఫీలింగ్ ఏంటంటే మనం చేసే వర్క్ అనేది చాలా ఈజీగా డూప్లికేట్ అవ్వాలి. ఈజీగా డూప్లికేట్ అవ్వాలంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఐఎన్సీ మనసులోంచి కాసేపు పక్కన పెట్టి ఇన్కమ్ రావాలంటే, అంటే మనీ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పెట్టండి, చాట్ బాక్స్ లో పెట్టండి. నాకు డబ్బులు కావాలి, ఏం జరిగితే డబ్బులు వస్తాయి? పెట్టండి పెట్టండి. నేను ఐఎంసీ గురించి అడగలేదు. వెరీ గుడ్. మళ్ళీ పెడుతున్నారు టీమ్ షాపింగ్. భగవంతుడా. ఐఎంసీ కాసేపు పక్కన పెట్టండి సార్. మేడమ్స్, ఐఎంసీని కాసేపు పక్కన పెట్టండి. నేను ఐఎంసీ గురించి అడగట్లేదు. మామూలుగా డబ్బులు సంపాదించాలంటే ఏం జరగాలి? వర్క్ జరగాలి. సక్సెస్ ఎవరి కోసం బేస్ అయి ఉంటుందో తెలుసా అండి? ఎవరైతే ఫోకస్డ్ గా వర్క్ చేస్తారో అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదండి. మీరు చెప్పిన ఆన్సర్లన్నీ రైటే, నేను కాదనట్లేదు. బట్ నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ అది సూటబుల్ కాదు. ఎస్, డబ్బులు కావాలంటే వర్క్ జరగాలి కదా. డబ్బులు కావాలంటే పని చేయాలండి. పని చేయకపోతే డబ్బులు ఎక్కడ వస్తాయి? నేను ట్యూషన్స్ చెప్పేవాడిని, డబ్బులు వచ్చేవి. నా డబ్బులకి ఏంటి వర్క్? ట్యూషన్స్ చెప్పడం. కాలేజీకి వెళ్ళేవాడిని, శాలరీ వచ్చేది. నా వర్క్కి ఏంటి? నేను కాలేజీకి వెళ్ళి పని చేయడం. ఇప్పుడు వెంకటరమణ గారు చూస్తున్నారు, వెంకటరమణ గారికి డబ్బులు వస్తున్నాయంటే సార్ బిజినెస్ ఉంది, షాప్ ఓపెన్ చేసి కూర్చుంటారు, ఆ బిజినెస్ జరిగితేనే డబ్బులు వస్తాయి. అలా మన ఐఎంసీకి బేస్ ఏంటి అంటే షాపింగ్. టీమ్ కాదండి, ప్రొడక్ట్లు కాదండి, మైండ్ సెట్లు అవన్నీ ఓకే, అవన్నీ పక్కన పెట్టండి. నాకు బోల్డ్ అంతా ఆ టీం ఉన్నారు, ఎవరు షాపింగ్ చేయట్లేదు. ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? రాదు కదండి. అంటే మన మైండ్ లో పెట్టుకోవాల్సింది, ఐఎంసీలో డబ్బులు కావాలి అంటే షాపింగ్ జరగాలి. షాపింగ్ నేను ఒక్కడనే చేసుకుంటే చిన్న షాపింగ్ అవుతుంది, కాబట్టి నాకు టీం కావాలి, అప్పుడు ఎక్కువ షాపింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే ఎవ్రీ మంత్ మనీ కావాలి అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ షాపింగ్ జరగాలి. ఎవ్రీ మంత్ షాపింగ్ జరగాలి అని మనకు తెలిసినప్పుడు ఒప్పుకుంటారు కదా. ఎవ్రీ మంత్ షాపింగ్ జరిగితే ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ షాపింగ్ జరగకపోతే ఇన్కమ్ ఎవ్రీ మంత్ రాదు. మరి బయట చాలా చాలా బిజినెసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారే మీరు షాపింగ్ చేయండి, మరలా షాపింగ్ చేయక్కర్లేదు, ఇన్కమ్ మాత్రం వస్తుంది. అప్పుడు ఎవరు షాపింగ్ చేయాలి? మన టీంలో ఉన్న వాళ్ళైనా సరే షాపింగ్ చేయాలి, లేకపోతే రాదు.
బట్ ఇక్కడ అలా కాదు కదా, అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి పుట్టిందే ఆ 600 బీవీ. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, నేను ఇంతసేపు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు జరిగిపోయిన దాని గురించి మీకు నెగిటివ్స్ అనిపించినవి ఉండొచ్చు మా వలన, మీకు పాజిటివ్ జరిగినవి ఉండొచ్చు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు, తెలుసు కదా, ఆ కొటేషన్ విన్నారు కదా. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే ఏంటి? జరిగిపోయింది, వదిలేద్దాం. దాని గురించి మాట్లాడుకొని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే ఏ ఉపయోగం ఉండదు. మనకు కావాల్సింది ఏంటి అంటే సొల్యూషన్. ₹1,00,000 సంపాదించి తీరాల్సిందే. కాబట్టి ఆ ₹1,00,000 సంపాదించడానికి కావలసిన సొల్యూషన్ ఈ 600 బీవీని మన టీంలో అలవాటు చేద్దాము. 600 బీవీని మన టీంలో ఉన్న వాళ్ళకి అలవాటు చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా 600 బీవీ అనేది బిల్లింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఎవరైతే ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా 600 బీవీ చేసుకోమనండి. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు 600 బీవీ కొనుక్కో. ఇది అలవాటు చేద్దాం. ఈ ట్రెడిషన్ మన టీంలో చాలా సిన్సియర్ గా అలవాటు చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ మే, జూన్, జూలై ఒక 3 months మీరు సిన్సియర్ గా అలవాటు చేయగలిగితే అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. నా మాట వినండి, ఇప్పటి వరకు మీరు విన్నారు, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎంత టీంలు ఉన్నా సరే, మీరు సిల్వర్ అండ్ అబోవ్ కాబట్టి మీకు ఎంతో కొంత టీం ఉంటుంది. ఆ టీంకి మీరు ఇది అలవాటు చేస్తే మీకు ఒక మంచి ఫ్రూట్ కనిపిస్తుంది, డెఫినెట్ గా కనిపిస్తుంది. బిల్లు స్టార్ట్ అయిన వెంటనే ఆ ఫ్రూట్ కనిపిస్తే ఆ మజా వేరేగా ఉంటుంది. ఇప్పుడు నాకు బిల్లింగ్ స్టార్టింగ్ ఓపెన్ అయిన వెంటనే 1,00,000 బీవీలు అయిపోవాలని నేను చాలా చాలా ఆలోచిస్తూ ఉంటాను. బట్ 1,00,000 బీవీలు అవడానికి 1 day 2 days పడుతుంది. మరి అక్కర్ సార్కి బిల్లింగ్ స్టార్ట్ అయిన వెంటనే 1 crore బీవీ వచ్చేయాలని అనుకుంటారంట. బట్ ఆ 1 crore బీవీ ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని డేస్ కొన్ని వీక్స్ అయిన తర్వాత వస్తుంది. బట్ అదే బిల్లింగ్ స్టార్టింగ్ అయిపోయిన వెంటనే రావాలి అని అంటే ఏదో ఒక మార్పు జరగాలి. ఆ మార్పు అందరూ చేయగలిగింది అయి ఉండాలి అనే తపనతో నేను ఆ 600 బీవీని అన్ని టైమ్స్ మీతో చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న మీలో చాలా మంది ఇంకా 600 బీవీ చేయలేదు. అంటే 1100 చేస్తారా, 21 చేస్తారా, మీ ఇష్టం. కొంతమంది అయితే 2100 చేశారు, 1100 చేశారు, 4100 కూడా చేశారు. చేసిన వాళ్ళ గురించి నేను అనట్లా. చేయలేని వాళ్ళు మనస్ఫూర్తిగా నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని అనుకొని మనసులో మంచిగా ఆలోచించి ముందు 600 బీవీ బిల్లింగ్ రేపే చేసేయండి. 600 బీవీ అయిపోనామండి. రేపు డేట్ ఎంత? 8th date. 600 బీవీ అయిపోనామండి. ఇంకా కన్సిస్టెన్సీకి 15th వరకు టైం ఉంది. మీరు కన్సిస్టెన్సీ చెయ్యాలనుకుంటే బ్యాలెన్స్ చేద్దరు, కానీ లేదండి కన్సిస్టెన్సీ నాకు అక్కర్లేదు సార్ అని అనుకున్నారు అనుకోండి, అది మీ ఇష్టమే, నో ఆబ్లిగేషన్. తర్వాత వచ్చే పాయింట్ ఏంటో తెలుసా? మంత్ ఎండింగ్ లోపు మీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన బీవీ చేద్దరు. అంటే మీరు అలాగే సిల్వర్ అండ్ అబోవ్ కాబట్టి సిల్వర్, గోల్డ్ వరకు కంపల్సరీ 1100 బీవీ అలాగే చేయాల్సిందే. 600 అయిపోయింది కాబట్టి ఇంకో 500. Healthy life with IMC.